అందరికీ వందనాలండి. వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. తన పినతండ్రి కుమార్తె అయిన అదస్స అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడామెను పెంచుకొనెను. అదస్స అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే నేలను పాదండి. నేలను ప్రాకుతున్నటువంటి ఆ పాదు మీద ఎన్నో వాహనాలు ఎక్కడం జరుగుతాయి, జంతువులు త్రొక్కడం జరుగుతుంది. ఎందుకంటే అది నేల మీద ఉన్నది కాబట్టి. ఒక్కొక్క రోజు అదస్స అనేటువంటి ఆ బిడ్డ యొక్క జీవితము కూడా అంతటి భయంకరమైనటువంటి జీవితం ఉంది. అంటే నేలను ప్రాకుతున్నటువంటి పాదు అదస్స అంత హీనాతిహీనమైనటువంటి నేలకు అంటగట్టబడినటువంటి బ్రతుకు, అంటే కడు భేద వ్యక్తిగా ఉంది అదస్స. ఆ వ్యక్తిని తన అన్నగారైనటువంటి మొర్దెకై, చిన్నాన్న కాదండి, అన్నగారు. అయితే ఎప్పుడైతే అదస్స యొక్క తల్లిదండ్రులు చనిపోయారో అప్పుడు అన్నగారిగా ఉన్నటువంటి మొర్దెకై అదస్సాను దత్తత చేసుకున్నాడు కనుకనే చిన్నాన్నవ్వాడు. ఎందుకు మాట చెప్పని తెలిసినండి, నేలను ప్రాకుతున్నటువంటి, నేల మీద ఉన్నటువంటి ఆ అదస్స ప్రార్థన చేయుట ప్రారంభించింది కనుక, ప్రభువుతో సహవాసము చేసింది కనుక, ప్రభు బిడ్డగా మరి ఎంచుకున్నది కనుక ఆమె పేరు ఎస్తేరుగా మార్చబడింది. ఎస్తేరు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే నక్షత్రము. అంటే ఆకాశ మండలంలో వెలుగుతున్నటువంటి నక్షత్రముగా దేవుడు అదస్సాను దీవించాడు. అంటే నేల మీద ఉన్నటువంటి అదస్సాను ఎస్తేరుగా ఏర్పాటు చేసి ఆయన ఆకాశంలోని నక్షత్రం వలె చేసి అక్కడ సోసాను కోటలో మహారాణిని చేశాడు. ఇంత గొప్ప కార్యము జరగడానికి గల కారణం ఏంటి తెలుసా? ప్రార్థన ఒకటే పరిస్థితులను మారుస్తుంది. ఈరోజు నీ బిడ్డల యొక్క పరిస్థితిని మార్చాలి అని నువ్వు ఆశపడితే నీ జ్ఞానము కాదు, లోక జ్ఞానము కాదు, దేవుని జ్ఞానముతో బిడ్డల్ని పెంచండి. అప్పుడు దేవుడు నేల మీద ఉన్నటువంటి మీ బిడ్డలను ఉన్నతమైనటువంటి సింహాసనముల మీద కూర్చోబెడతాడు. అటువంటి కృపా కాపుదల ఆ దేవాది దేవుడు మీకు, నాకు, మనందరికీ దయచేయునుగాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మనందరి వినికుల్లో దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.